ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు 41 రోజుల కఠిన దీక్ష చేసి అడవులు కొండలు దాటి చేరుకునే ఈ ఆలయంలో 18 పవిత్ర మెట్లు ఎందుకు ఉన్నాయి? మకరజ్యోతి నిజంగా దైవ అద్భుతమేనా? అయ్యప్ప స్వామి సన్నిధిలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏమిటి? ఈరోజు తెలుసుకుందాం. కేరళలోని శబరిమల శ్రీ ధర్మశాస్త్ర ఆలయం భారతదేశంలో అత్యంత పవిత్రమైన యాత్రా క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం సముద్ర మట్టానికి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవుల మధ్య ఉంది. పురాణాల ప్రకారం హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసిని సంహరించిన తరువాత భూలోకంలో ధర్మాన్ని స్థాపించడానికి ఈ కొండపై నివసించాలని నిర్ణయించుకున్నాడు. పాండలం రాజు రాజశేఖరునికి బాణం సంధించి ఆలయం నిర్మించాల్సిన స్థలాన్ని సూచించాడని విశ్వాసం. ఈ ఆలయానికి వెళ్లే ముందు భక్తులు 41 రోజుల మండల దీక్ష పాటిస్తారు. నలుపు లేదా నీలం వస్త్రాలు ధరించి నియమనిష్టలతో జీవించడం ద్వారా మనస్సును, శరీరాన్ని శుద్ధి చేసుకోవడమే దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శబరిమలలోని 18 పవిత్ర మెట్లు పతినెట్టంపడి ఎంతో ప్రత్యేకమైనవి. సంప్రదాయం ప్రకారం ఇవి మనిషిలోని కామం, క్రోధం, లోభం వంటి దుర్గుణాలను జయించి ఆధ్యాత్మిక స్థితికి చేరుకునే మార్గాన్ని సూచిస్తాయని భావిస్తారు. ఇంకో విశేషం వావర్ స్వామి. అయ్యప్ప స్వామి సన్నిహితుడిగా భావించే వావర్కు ఆలయ సమీపంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇది మత సామరస్యానికి ప్రతీకగా భావించబడుతుంది. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున కనిపించే మకరజ్యోతి లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది. భక్తులు దీనిని దైవ దర్శనంగా భావిస్తారు. అయితే దీని గురించి వివిధ మతపరమైన విశ్వాసాలు మరియు భిన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మరో ఆసక్తికరమైన విషయానికి ఏమిటంటే ఈ ఆలయం సంవత్సరమంతా తెరిచి ఉండదు. మండల పూజ, మకరవిలక్కు, విషు వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తారు. శబరిమల కేవలం ఒక ఆలయం కాదు. అది నియమం, త్యాగం, సమానత్వం మరియు ఆధ్యాత్మిక సాధనకు ప్రతీక. కోట్లాది మంది స్వామియే శరణం అయ్యప్ప అని పిలుస్తూ చేసే ఈ యాత్ర భక్తి ఎంత గొప్పదో తెలియజేస్తుంది. ఇలాంటి ఆలయాల చరిత్రలు, రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానెల్ను ఫాలో అవ్వండి. స్వామియే శరణం అయ్యప్ప.